హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ నా పార్ట్ 1 వీడియో చూసినోళ్ళందరూ చాలా ముందున్నే ఉంటారు. ఒకవేళ పార్ట్ 1 వీడియో గనుక చూడకపోతే గనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నేను చేసిన వీడియోలో నా పార్ట్ 1 వీడియో కూడా చూడండి. అది చూస్తే ఈ వీడియో ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది. మెయిన్ పాయింట్‌లోకెళ్ళిపోదాం. చాలామంది మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. ఏ అబ్రాడ్ వెళ్ళడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఏమేమి జాబ్ చేసుకోవచ్చు, ఏమేమి కోర్సులు చేసుకోవచ్చు, ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క వీడియో చేస్తానని మీకు చెప్పాను. ఇవాల్టి వీడియోలో అసలు ఇక్కడికి రావడానికి ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఏమి ఇక్కడ జాబ్ చేయాలంటే ఫస్ట్ అసలు ఏం చేయాలి, వీటి గురించి ఈ వీడియోకి చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ రావడానికి ప్రతి ఒక్కరికి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఒక్క తెలియకపోతే అందరికీ ఫస్ట్ పాస్పోర్ట్ కావాలి. ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ తర్వాత మనకి ఎక్కడైనా సరే అబ్రాడ్లో చాలా మటుకు దేశాలు వెళ్ళడానికి ఒక వీసా ప్రాసెసింగ్ అనేది ఒకటి ఉంటుంది. వీసా అనేది లేకపోతే ఎక్కడికి వెళ్ళం. దీంట్లో ఏంటంటే ఈ వీసాలో కూడా ఎంప్లాయ్మెంట్ వీసా అని ఉంటుంది, నెక్స్ట్ బిజినెస్ వీసా అని ఉంటుంది, నెక్స్ట్ విజిట్ వీసా అనేది ఉంటుంది. చాలామంది ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే పలానా చోట జాబ్ ఆపర్చునిటీ ఉండొచ్చు, కానీ వీసా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని కంట్రీస్కు ఫస్ట్ విజిట్ వీసా తీసుకోవచ్చు. ఇది ఎక్కడ మీరు దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళిపోయి ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు దోహా ఖతార్ రావాలనుకుంటున్నారు. దోహా ఖతార్కి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒక విజిట్ వీసా అనేది ఒక ప్రాసెసింగ్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని విజిట్ వీసా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. విజిట్ వీసా పర్చేస్ చేసుకుని విజిట్ వీసా మీద రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఖతార్ రావడానికి హయా వీసా అని అంటారు. మీకు కంప్లీట్లీ ఫ్రీ ఇది. దానికి మినిమం ఒక చాలా తక్కువ ఫీజు ఉంది. ఆ ఫీజు మీరు ఎలా పే చేయాలి ఏంటి అనేది మీరు నాకు డిఎం చేయండి. నేను మీకు ప్రాసెస్ అనేది నేను చెప్తాను. దానికి కూడా మీకు పెద్దగా డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మోస్ట్ ఆఫ్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటారు, కానీ ఏదో మినిమం చిన్న ఫీజు ఉంది. అది మీరు పే చేసుకుని వచ్చేయచ్చు. మీరు మిగతా వాళ్ళు చెప్పినట్టు వీసా కోసం 3 లక్షలు ఖర్చు పెట్టాలి, 4 లక్షలు ఖర్చు పెట్టాలి, అట్లా ఏం లేదండి. ఒకవేళ మీరు ఫ్రెష్గా వస్తూ మీరు జాబ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, విజిట్ వీసా తీసుకోండి. లేకపోతే బిజినెస్ వీసా అని ఉంటుంది. ఎవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ బిజినెస్ సంబంధించి ఒక బిజినెస్ వీసా అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అట్లా ఒక బిజినెస్ వీసా తీసుకోవచ్చు. అది కూడా మినిమం ఒక 10,000 ఎంతో ప్రైస్ ఉంటుంది. మీకు వ్యాలిడిటీ వచ్చేసి 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్ నుంచి 6 మంత్స్ ఉంటుంది. మీరు 6 మంత్స్లో వచ్చి మీకు సంబంధించిన ఏదైనా జాబ్ సెర్చ్ చేసుకొని మీరు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వీసా తీసుకోవచ్చు. లేదా నెక్స్ట్ ఒక ఫ్రీలాన్సర్ వీసాలని ఉంటాయి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇది ఏంటంటే ఇది మినిమం ఒక 2 lakhs ఎంతో పెట్టుకుని వీసా, ఫ్రీలాన్స్ వీసా తీసుకుని ఇక్కడికి వచ్చి మీరు జాబ్ సెర్చ్ చేసుకుని మీకు నచ్చిన జాబ్. నేను ఎందుకంటే చాలామందికి చెప్పేది ఏంటంటే, మీరు అక్కడ ఉన్నంతసేపు చాలామంది ఇంట్లో వీడియో కాల్ చేసి, లేకపోతే స్కైప్ ఇంటర్వ్యూస్ అని, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అని కొన్ని అటెండ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ కొన్ని కంపెనీస్‌లో రూల్ ఎట్లా ఉంటదంటే, మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూని ఫేస్ చేసుకొని, మీ యొక్క టాలెంట్‌ని, మీ యొక్క నాలెడ్జ్ ఎంతుందో వాళ్ళకి మీరు ప్రెజెంట్ చేసి చూపిస్తే, మీరు ఇండియాలో ఉంటే ఫర్ సపోజ్ ఒక 50,000 సాలరీ అనుకోండి. మీరు ఇక్కడికొచ్చి మీ యొక్క ప్రజెంటేషన్ వాడి ముందు పెడితే, యూ కెన్ గెట్ మోర్ సాలరీ లైక్ 1,00,000 and 150,000 లైక్ దిస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గెట్టింగ్ లైక్ దిస్. అండ్ అట్లనే మీరు కూడా అట్లా మీరు సంపాదించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే నేను రాలేను, నేను ఆన్లైన్ అప్లై అట్లా అది కూడా అవకాశాలు ఉంటాయి. బట్ లెస్, కొంచెం ఒక 20% నుంచి ఒక 25% మీకు ఆపర్చునిటీస్ అట్లా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల కొన్ని వస్తాయి. కాకపోతే మీకు దాంట్లో మైనస్ ఏంటంటే, మీకు ఈ ఆన్లైన్ ఆపర్చునిటీస్లో ఎక్కువ ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మీరు అట్లాంటి వాటికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా కంపెనీ వాడు మీకు ఏదైనా మెయిల్ పంపిస్తే
అది కంపల్సరీగా జీమెయిల్ అని మాత్రం ఉండదు. కంపల్సరీగా అది కంపెనీ మెయిల్ నుంచి వస్తేనే మీరు దాన్ని నమ్మండి. ఇప్పుడు దాన్ని కూడా హ్యాక్ చేసేస్తున్నారనుకోండి, దాంట్లో కూడా ఫ్రాడ్ జరిగిపోతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలామంది మోసపోతున్నారండి. కానీ మీకు తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే, ఏ కంపెనీ వాడు కూడా ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని కట్టమని అడగడు. మీరు ఒకవేళ ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే, ఆ కన్సల్టెన్సీ వాడు మీ దగ్గర నుంచి ఒక ఫీజు కలెక్ట్ చేయొచ్చు తప్ప, ఇక్కడ కంపెనీస్ నుంచి మీకేదైనా ఆఫర్ లెటర్ గనక వస్తే, ఒక ఇంటర్వ్యూ గనక మీరు అటెంప్ట్ చేసి, ఆ ఇంటర్వ్యూలో గనక మీరు పాస్ అయ్యి, మీరు కంపెనీకి రావాలనుకుంటే, మీకు వీసా ప్రాసెసింగ్ ఫీజ్ అండి, మీకు ట్రావెలింగ్ అసిస్టెన్స్ అండి, ఇట్లా కొన్ని కొన్ని ఫీజెస్ అని చెప్పేసి మీ దగ్గర ఎవరైనా వసూలు చేస్తున్నారనుకోండి, అది 90% ఫేక్. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న కంపెనీస్ ఏవి కూడా మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చెయ్యదు. ఇంకా దట్టు మీకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కూడా ప్రొవైడ్ చేసి పంపిస్తది. యాక్చువల్లీ అగ్రీమెంట్ ప్రకారం మన ఇక్కడ లేబర్ల అగ్రీమెంట్ ప్రకారం, మన ఇండియన్ లేబర్ల అగ్రీమెంట్ ప్రకారం మీకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ అనేది వీడే ప్రొవైడ్ చేయాలి. వితిన్ 3 months ప్రొబిషన్ పీరియడ్ అని ఉంటది. ఈ ప్రొబిషన్ పీరియడ్‌లో మీరు గనక వచ్చి మీకు నచ్చకపోతే మళ్ళీ మిమ్మల్ని తిరిగి పంపించాల్సిన బాధ్యత కూడా కంపెనీకే ఉంది. ఆ రైట్ మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా లేబర్ కోడ్స్ ఉన్నాయి. మీరేంటంటే ఒకవేళ 90% అట్లా ప్రాబ్లమ్ గాదు. ఒకవేళ ఎట్లాంటిది ఏమన్నా ప్రాబ్లమ్ జరిగినా కూడా మీరు సేఫ్. ఇక్కడ లేబర్ లా అనేది చాలా స్ట్రిక్ట్. మీరు డైరెక్ట్‌గా లేబర్ కోర్ట్‌కెళ్ళి జస్ట్ ఒక చిన్న కంప్లెయింట్ చేస్తే మీ కంపెనీని ఇమ్మీడియేట్‌గా బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తారు. మిమ్మల్ని సేఫ్‌గా మీ ఇంటికి పంపిస్తారు. 90% అట్లా జరగదు. ఒకవేళ దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద వెరీ లెస్ కేసెస్ అట్లా జరుగుతది. అట్లా జరిగినా కూడా మీకుండే అవకాశాల గురించి నేను చెప్తున్నాను. ఇట్లా కొంతమంది మోసపోతున్నారు. అట్లా మోసపోకుండా అని చెప్తున్నాను అంతే. అందుకని ఒకవేళ మీకు మంచి శాలరీ ప్యాకేజెస్ కావాలి అనుకుంటే, మీరు ధైర్యం చేసి ఒక విజిట్ వీసానో, లేకపోతే ఒక బిజినెస్ వీసానో తీసుకొనొస్తే, మీరొక టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓహ్! నాకు 1,00,000 శాలరీ కావాలి, నాకు 1.5 లాక్ శాలరీ కావాలి, ఇట్లా నాకు గుడ్ ప్యాకేజ్ కావాలి అని చెప్పేసి అనుకుంటే, మీరు కూడా ఇక్కడికొస్తే, ఇక్కడికొచ్చిన తర్వాత ఇలా విజిట్ వీసా తీసుకొని ఇక్కడికొచ్చిన తర్వాత మీకు కూడా ఇక్కడ ఉండే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మీకు అర్థమవుతది. ఎటువంటి కంపెనీస్ ఉన్నాయి, ఏ ఏ కంపెనీస్ ఎలాంటి శాలరీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ మన మంత్లీ మెయింటెనెన్స్ ఎలా ఉంటది, లివింగ్ కాస్ట్ ఎలా ఉంటది, ఇవన్నీ కూడా మీకు 1 బై 1 పిన్ టు పిన్ అర్థమైపోతది. మీరు ఎంతసేపు ఇండియాలో ఉంటే ఈ విషయాలేమి మీకు అర్థం కాకపోవచ్చు. అందుకోసమే మీరు రావాలనుకుంటే విజిట్ వీసా అని ఉంటుంది, బిజినెస్ వీసా అని ఉంటుంది, నెక్స్ట్ ఫ్రీలాన్సర్ వీసా అని ఉంటుంది. ఈ కంపల్సరీగా ఈ 3 వీసాల్లో ఏదో ఒక వీసా తీసుకొని మీరు రావాల్సొస్తది. విజిట్ వీసా అని ఉంటే అది ఫస్ట్ మీకు 1 మంత్‌కి ఇస్తాడు. జస్ట్ మళ్ళీ తర్వాత మీరు ఇంకొక 1 మంత్ రెన్యూవల్ చేసుకొని 2 మంత్స్ ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బిజినెస్ వీసా ఉంటుంది. ఇది 3-6 మంత్స్ ఉంటది. 6 మంత్స్ వరకు మీరు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటది. కంపల్సరీగా ఎప్పుడైతే వ్యాలిడిటీ అయిపోయిందో మీరు ఎగ్జిట్ అవ్వాల్సొస్తది. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వచ్చేయచ్చు. మళ్ళీ అదే బిజినెస్ వీసా మీద రావచ్చు. మళ్ళీ అదే విజిట్ వీసా మీద మళ్ళీ కూడా రావచ్చు. బట్ ఎక్కువ సార్లు వెళ్ళడం అనేది మీకు ఈ ఫ్లైట్ చార్జెస్ అది మీకు ఎక్కువైపోతది. వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం చాలామంది జాబ్ కొట్టేస్తారు. ఒకవేళ వర్స్ట్ కేస్ ఎవరికైనా రాకపోతే గనక ఇక్కడికి వచ్చాక పరిస్థితులు మీకు అర్థమవుతాయి కాబట్టి ఎవరో ఒకళ్ళ దగ్గర ఒక ఫ్రీలాన్సర్ వీసా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర జాబ్స్ ఉంటాయి. కానీ కంపెనీ దగ్గర వీసాస్ ఉండవు. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కంపెనీలో వర్క్ చేయడానికి ఒక కంపెనీకి ఇంత స్ట్రెంత్, ఇంత మ్యాన్ పవర్‌ని తీసుకోవడానికి మీకు ఇన్ని వీసాస్ అని ప్రొవైడ్ చేస్తది ఒక కంపెనీ యాజ్ పర్ లేబర్ లా ప్రకారం. అట్లా కొన్ని కంపెనీస్ దగ్గరేమో జాబ్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. కాకపోతే దాని దగ్గర వీసాస్ లేకపోవచ్చు. అట్లాంటి కేసెస్‌లో మీరేం చేస్తారంటే వన్స్ మీరు ఏదైనా ఆఫర్ లెటర్ మీరు అడగొచ్చు డైరెక్ట్. వెన్ యూ కెన్ ప్రొవైడ్ ద ఆఫర్ లెటర్ దెన్ ఐ కెన్ అరేంజ్ మై ఓన్ వీసా అని చెప్పేసి మీరు కంపెనీని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్. అందుకోసం అని చెప్పేసి మీకు డైరెక్ట్‌గా ఇక్కడికొస్తే ఫేస్ టు ఫేస్ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఇక్కడ శాలరీస్ ఎట్లా ఉన్నాయి. మామూలుగా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు
నాకు రూ. 50,000 జాబ్ దొరికితే సరిపోతదిలే అనుకుని వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక చూస్తే నేను చేసే జాబ్‌కి 50,000 అని మినిమమ్ అని తెలిసింది. ఆ తర్వాత నేను ఇంకొంచెం ఎక్కువ అడగడానికి నాకు స్కోప్ వచ్చిందన్నమాట. అట్లా నేను ఇక్కడికొచ్చాక డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఫేస్ చేసుకొని, ఆ తర్వాత నాకు ఎంత సాలరీ కావాలో నేనే వాళ్ళకి అడగాల్సొచ్చింది. అట్లా. మన సాలరీ బార్గెయిన్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా చెప్తారు. ఈజ్ ఇట్ నెగోషియబుల్ ఆర్ నాట్ అని చెప్పేసి అడుగుతాడు. మనం ఒక ప్యాకేజ్ మనం చెప్తాం సార్ ఐ వాంట్ దిస్ అని. తర్వాత మనం కూడా చెప్పొచ్చు ద సాలరీ విల్ బి నెగోషియబుల్ అని. ఒకవేళ లేదు ఇది ఒక పర్టిక్యులర్ సాలరీ కావాలంటే సాలరీ ప్యాకేజ్ మనం చెప్పేసుకోవచ్చు. మీరిక్కడికొస్తేనే ఈ విషయాలన్నీ మీకు తెలియచ్చు. అట్లా ఈ 3 రకాల వీసాలు తీసుకొని మీరు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేశాను. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు విత్ మీ మొబైల్ నంబర్‌తో కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఇక్కడ డీఎం చేయలేకపోతే మీ పర్సనల్‌గా మీ వాట్సాప్‌కి నేను మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు పంపిస్తాను. ఒకవేళ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను. ఒకవేళ నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను కనుక్కొని మరి మీకు మెసేజ్‌ని ఫార్వర్డ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.